తన కోపమే తన శత్రువు అని పెద్దలు చెప్తారు. కోపమే పతనానికి నాంది అంటారు. కానీ ఒక మహిళ కోపం ఈ దేశం దృష్టిని ఆకర్షించింది. తన కోపాన్ని ఒక ఉద్యమంగా మార్చి ఈ దేశ చట్టాలనే ప్రభావితం చేసింది. ఆమె పేరే లక్ష్మీ అగర్వాల్. తనపై జరిగిన యాసిడ్ దాడి నుండి తేరుకొని జరిగిన అన్యాయానికి తనకొచ్చిన కోపాన్ని ఒక ఉద్యమంగా మార్చి ఎంతో మంది మహిళలకు మనోధైర్యాన్నిచ్చి వారి జీవితాలకు వెలుగు నింపింది. లక్ష్మీ అగర్వాల్ జీవితంలో జరిగిన సంఘటన సమాహారాన్ని మన ముందుకు నటన రూపంలో తీసుకుని రాబోతుంది ఆదర్శ దీప్తి, తెలంగాణ మోడల్ స్కూల్ ఆత్మకూరుస్ విద్యార్థిని. చూసి ఆశీర్వదిద్దాం. ఇన్ని రోజులు చదువు ఆపేయాలేమని బాధపడ్డాను, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే లైబ్రరీలో జాబ్ దొరికింది. కాలేజీకి వెళ్తూ సెలవు ఉన్న రోజు అక్కడికి వెళ్తే సరిపోతుంది. నా లైఫ్ ఇలానే సాగిపోతే చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన ఒక అంకుల్ నేను రోజు కాలేజీకి వెళ్తూ వస్తుండగా నన్ను అడ్డగించి ఓ రోజు నాతో ఇలా అన్నాడు. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అని అన్నాడు. నేను అక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చేసాను. చాలా అసభ్యంగా మాట్లాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా లైఫ్ నా గోల్ తీరబోతుంది, అంతే చాలు. వెళ్ళి పడుకుంటా. ఏంటో మెసేజ్ వచ్చింది. నేను నిన్ను లవ్ చేస్తా. అంకుల్ ఏంటి నాకు ఇలా మెసేజ్ పెట్టాడు? అసలు అంకుల్ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నాకు ఎలా పెట్టాలనిపించింది మెసేజ్. డిలీట్ చేస్తా. మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకో. నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు? వీళ్ళ అమ్మకి చెప్తా. వద్దు, మళ్ళీ అమ్మకి చెప్తే నా చదువు ఆపేస్తుంది. నా గోల్ ఆయనతో తీరకుండా అయిపోతుంది. ఎలా అయినా నేనే సాల్వ్ చేసుకుంటా. ఫస్ట్ ఈ మెసేజ్ డిలీట్ చేస్తే అయిపోతుంది. తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది. ఫస్ట్ అసలు మెసేజ్ వచ్చింది. నీ లైఫ్లో ఒక గోల్ ఉందంట కదా, అది జన్మలో తీరదు. ఈ అంకుల్ ఏంటి నా అమ్మటి ఇలా పడ్డాడు? నేనేం చేశాను అసలు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏ బాధ లేదు. అవును, అంకుల్ ఏంటి ఇలా వస్తున్నాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను నేను. చేతిలో ఉందండి, మూత తీసి మంట 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 నీళ్ళు నీళ్ళు మంట 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 నీళ్ళు నీళ్ళు ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. మంట 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 ఇప్పటికి 7 సర్జరీస్ అయినా నా ఫేస్ ఏ మార్పు లేదు. ఇప్పటి వరకు నన్ను ఎవరు చూసినా భయపడుతున్నారు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. అసలు ఎందుకు నా ముఖం ఇలా అయింది? ఏం తప్పు చేశాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? స్వేచ్ఛ కోసం బయటికి వెళ్ళడం నా తప్ప? తప్పు చేసిన వాడేమో జైలు నుంచి వచ్చి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. ఏ తప్పు చేయను నేను. ముఖం కాలి ఎవరికి చూపించుకోలేకపోతున్నాడు. నేనేం పాపం చేశాను? అసలు నాకు బతకాలం లేదు. నాలా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఆసక్తి బలయ్యారు. వాళ్ళ కోసమైనా పోరాడాలి. ఈ యాసిడ్ దాడులను ఆపాలి. నేనొక్కదాన్ని ఎలా ఆపగలను? నేనొక్కదాన్ని పోరాడితే ఇది జరుగుతుందా? నాలా ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఆసక్తి బలయ్యారు.
వాళ్ళు ఏం చేయలేక ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? అసలు గెలుస్తానా? గెలుస్తాను, నేనే గెలుస్తాను. నా ఒక్కదాని అడుగుతో కొన్ని వేల అడుగులు తోడొస్తాయి. నేను గెలుస్తాను. ఈ యాసిడ్ దాడులను ఆపుతాను. నాతో చాలా మంది తోడు వస్తారు. ఖచ్చితంగా గెలవాల్సిందే, పోరాడాల్సిందే. ఇంకా రాబోయే తరాల వాళ్ళు ఈ యాసిడ్ కి బలి కావడానికి నేను ఒప్పుకోను. ఈ యాసిడ్ దాడులు మళ్ళీ రాబోయే తరానికి జరగడానికి నేను ఒప్పుకోను. ఖచ్చితంగా ఆపుతాను. యాసిడ్ దాడులను ఖచ్చితంగా ఆపుతాను. యాసిడ్ దాడులను ఆపుతాను. ఆపాలి. యాసిడ్ దాడులను ఆపాలి. అమ్మాయిలకు స్వేచ్ఛను ఇవ్వాలి. ఆపాలి. యాసిడ్ అమ్మకాన్ని ఆపాలి. నమస్కారం జడ్జి గారు. ఈ దేశంలో నాలా ఎంతో మంది అమ్మాయిలు యాసిడ్ కి బలవుతున్నారు. దయచేసి యాసిడ్ ని నిషేధించండి. ఎందుకంటే కొంతమంది కుర్రాళ్ళ వల్ల అమ్మాయి స్వేచ్ఛగా బతకడానికి లేకుండా చేశారు. తను ఎంతో ధైర్యం తెచ్చుకుని బయటికి వెళ్తే ప్రేమించమని వేధిస్తున్నారు. అమ్మాయి ప్రేమించను అంటే ముఖం మీద యాసిడ్ పోస్తున్నారు. ఎందుకు? మేమేం తప్పు చేశాం? స్వేచ్ఛ కోసం తిరగడం మా తప్ప? లేక మా స్వతహాగా మేము ఎదగాలనుకోవడం మా తప్ప? ఎందుకు మా మీద యాసిడ్ దాడులు అని అవి ఇవి ఎందుకు చేస్తున్నారు? మేమేం పాపం చేశాం? మీరు ఆ దాడిని జరపడం వల్ల అమ్మాయి చావు అంచుల వరకు వెళుతూ ఆ మంటకు నరకం అనుభవిస్తుంది. స్వేచ్ఛగా తిరగాలనుకోవడం మా తప్ప? బయటికి వెళ్తే చాలు మృగాల్లాగా వెంట పడుతున్నారు. అదే తల్లిదండ్రులు ఒక అమ్మాయి బయటికి వెళ్తే అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్తున్నారే. ఒక అబ్బాయికి అమ్మాయి పట్ల అలా ఉండాలరా, ఇలా ఉండాలరా అని చెప్తే ఇలాంటి దాడులు జరిగేది కాదు కదా. ఎందుకు చెప్పట్లేరు? అమ్మాయికి అన్ని జాగ్రత్తలా, అబ్బాయికి లేవా? అబ్బాయి మనిషి కాదా? అమ్మాయి మనిషి కాదా? ఎందుకని? అదే మాట ఎప్పుడు చెప్పుంటే ఇలా నాలాంటి ఎందరో అమ్మాయిలకి యాసిడ్ దాడి జరిగేది కాదు. ఇప్పుడు చెప్తున్నాను జడ్జి గారు, సెక్షన్ 326 ప్రకారం కాకుండా అమ్మాయిల కోసం కొత్త చట్టం తేవాలి. యాసిడ్ ని నిషేధించాలి. అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చేటట్టు చేయాలి. ఇంకా అమ్మాయిల కోసం ఎన్నో చట్టాలు రావాలి. ఈ దేశం మొత్తం మార్పు చెందాలి. అమ్మాయి ఎక్కడ కనపడినా చేతులెత్తి మొక్కేటట్టు చేయాలి. లక్ష్మీ అగర్వాల్ పై 2005లో న్యూఢిల్లీలో యాసిడ్ దాడి జరిగింది. తర్వాత తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి త్వరగా న్యాయం చేయాలని పోరాటం చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఇంకా ఎవరికి జరగకూడదని గొంతెత్తి చాటింది. సమాజం విసిరిన సవాళ్లను అధిగమించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మరి ఢిల్లీలో జరిగిన ఒక దాడి దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ప్రస్తుతం తను లక్ష్మీ ఫౌండేషన్ స్థాపించి తనలాగా యాసిడ్ దాడి జరిగిన వారికి ఆశ్రమం కల్పిస్తుంది. అంతేకాకుండా టీవీ యాంకర్గా 2014 సంవత్సరం నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అభివృద్ధి చెందుతున్న ఆధునిక భారతదేశంలో సంవత్సరానికి 250 నుండి 300 వరకు యాసిడ్ దాడులు రిపోర్ట్ చేయబడుతున్నాయనే నిజం షాకింగ్గా ఉన్నప్పటికీ ఇక రిపోర్ట్ చెయ్యని యాసిడ్ దాడుల గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. మరి ఇక్కడ మారాల్సింది ఎవరు? ఇక్కడ ఖచ్చితంగా మారాల్సింది మగవారు మాత్రమే. చెప్పినట్లు వినకపోతే యాసిడ్ పోయడమే పరిష్కారం అయితే ఇక్కడ ఎంతమంది మగవారి ముఖాలు ఇప్పటికే మాడి మసైపోయేవో కూడా ఆలోచించుకోవాల్సింది కేవలం మగవారు మాత్రమే. జై హింద్, జై భారత్.